హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నమాస్ వ్లాగ్స్. ఈరోజు శారీ ప్రీఫిట్టింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. 2 లార్జ్ సైజ్ క్లిప్స్ ఒక 2 తీసుకోండి. అలాగే సేఫ్టీ పిన్స్ కూడా. ఈ సేఫ్టీ పిన్స్కి మనం మగ్గం వర్క్ యూజ్ చేసే బీట్స్ ఉంటాయి కదా, వాటిని అలా పిన్ ఓపెన్ చేసి ఆ ముల్లో మనం ఆల్రెడీ ఒక బీట్ని ఉంచడం వల్ల ఆ శారీ అనే దారాలనే పోగులు అనేవి ఆ పిన్నిస్లో ఇరుక్కొని చినిగిపోవడం అలా జరగకుండా సెక్యూర్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఐరన్ బాక్స్ ఒక నెంబరింగ్ అనేది జస్ట్ 1 పాయింట్ వరకే ఉంచండి. మీరు ఎంత హార్డ్ శారీ అయినా కూడా 1లోనే ఉంచండి. నెక్స్ట్ కొంగు పార్ట్ మనం ఎంత కావాలి, ఎంత లెంత్ కావాలని చూసుకొని అక్కడ ఒక ఫస్ట్ పిన్ అనేది సెక్యూర్ చేసుకోవాలి. అక్కడ ఒక ఫస్ట్ పిన్ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పిన్ వచ్చేసి అక్కడి నుంచి సరౌండింగ్ మనకి అక్కడి నుంచి చుట్టూ ఎంత శారీ రిక్వైర్ అవుతుందో చూసి హిప్ వరకు ఆ చుట్టూ అలా తీసుకొని హిప్ వరకు ఎంత పడుతుందో చూసి అక్కడికి ఇంకో సెకండ్ పిన్ని పెట్టేసుకోండి. నెక్స్ట్ థర్డ్ పిన్ మనకి లోపల కట్టు చిన్నకి ఎంత క్లాత్ రిక్వైర్ అవుతుందో చూసి అంత మెజర్ చేసుకొని అక్కడ ఇంకొక థర్డ్ పిన్ అనేది పెట్టేసేయండి. ఈ 3 పిన్స్ వల్ల మనం మొత్తం రిపీటింగ్ మొత్తం చేసుకోవచ్చు. ఒకవేళ ఇది అర్థం కాలేదంటే మన షార్ట్ రూపంలో ఇంకొక షార్ట్ పోస్ట్ చేస్తాను, అక్కడ మెజర్మెంట్ క్లారిటీగా ఉంటుంది. ఈ శారీని నేను రివర్స్ చేశాను, అంటే రాంగ్ సైడ్ నా వైపు ఉంది, రైట్ సైడ్ అని టేబుల్ సైడ్ ఉంది. ఫస్ట్ ఇది మొత్తం ఒకసారి స్ప్రే చేసుకొని క్లీన్గా ఐరన్ చేసుకోవాలి. దాని మీద ఏమైనా ఎక్స్ట్రా ముడతలు అట్లాంటివి ఉంటే అవన్నీ పోతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఫస్ట్ ప్లేట్ పెడుతున్నా. ఈ ప్లేట్ అంటే మనకి పైన కనిపించే ప్లేటు, అది నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసారా, అది మనకి ఎంత విత్ కావాలి, మన రిక్వైర్మెంట్ సన్నగా పెట్టుకోవాలా కొంచెం విత్ పెట్టుకోవాలనేది మన రిక్వైర్మెంట్ ప్రకారం మెజర్ చేసుకొని ఫస్ట్ ప్లేట్ దాని ప్రకారం మెజర్ చేసుకొని ఐరన్ చేసేయండి. అక్కడికి మనకు ఒక ఫోల్డ్ పడిద్ది అనమాట. ఆ విడ్త్ ఎంత తీసుకొని అక్కడ ఐరన్ చేసాము, ఆ కార్నర్ మనకు ఒక ఫోల్డ్ పడిద్ది. ఆ ఫోల్డ్ దగ్గరికి అనదర్ సైడ్ అంచు ఉంటుంది కదా ఆ కొనని తీసుకొచ్చి ఆ ఫోల్డ్ వరకు ఫోల్డ్ చేయండి. అక్కడ మనకు ఆల్రెడీ ఒక ఫోల్డ్ పడి ఉంటుంది కదా, అక్కడ వరకు ఉంచండి ఆ ఎడ్జ్ని తీసుకొచ్చి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఐరన్ చేయాలన్నమాట. ఐరన్ చేయడం వల్ల మళ్ళీ ఫోల్డింగ్ అవుతుంది. ఇక్కడ నీట్గా ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకుంటే మనకు ఒక మార్క్ అనేది ఏర్పడుతుంది అక్కడ. అలా మనం ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటి వరకు 9 ప్లేట్స్ వచ్చే వరకు. ఇక్కడ నేను వీడియో చూపించినట్టు ఫోల్డ్ చేసుకోండి, ఒకదాని మీద ఒకటి. ఈ శ్రావణ మాసమే కదా, మనకి అన్ని పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, పూజలు ఉంటాయి. ఆ టైంలో హడావిడి లేకుండా ఇలా ముందే రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఐరన్ చేసుకోండి. మీకు ఒకవేళ మెజర్మెంట్ ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉంటే ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను, దాంట్లో టేప్తో ఎలా మెజర్మెంట్ చేసుకోవాలి, మీరు ఎవరికైనా వేరే వాళ్ళకి చేయాలన్నా కూడా ఎలా మెజర్ చేసుకోవాలి అనేది దాంట్లో క్లియర్గా ఉంటుంది. ఆ షార్ట్లో చూడండి, క్లారిటీ అర్థమవుతుంది అనమాట. అగైన్ ఇంకొక ఫోల్డ్. ఇప్పుడు మీకు ఒకవేళ 7 ప్లేట్స్ వరకే చాలు అంటే ఈ ఫోల్డ్తో ఆపేయచ్చు. ఇప్పుడు నేను పెట్టిన ఫోల్డ్కి మీకు 7 ప్లేట్స్ వస్తాయన్నమాట. ఈ ఫోల్డ్ వరకు పెట్టి అరేంజ్ చేసుకుంటే. లేదు 9 ప్లేట్స్ కావాలి అనుకోండి, ఇంకొక ఫోల్డ్ చేయండి. చాలా చిన్న ప్లేట్స్ చాలా ముద్దుగా ఉంటాయి. ఇలా 9 ప్లేట్స్ పెట్టుకోవడం వల్ల మన ఫ్రంట్ ప్లేట్స్ అనేవి చాలా నీట్గా వస్తాయన్నమాట. 7 ప్లేట్స్ కూడా బాగానే ఉంటాయి. కొంతమంది పెళ్లి కూతురు అలా రిక్వైర్మెంట్ ప్రకారం 9 ప్లేట్స్ పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకున్నాక మనకు ఫోల్డ్స్ పడతాయి. ఆ ఒక ఫోల్డ్ వదిలేసి ఒక ఫోల్డ్ మన ఫింగర్ టిప్స్తో పట్టుకోవాలి. ఒక ఫోల్డ్ లోపలికి అనేస్తున్నాం, ఇంకో ఫోల్డ్ పట్టుకుంటున్నాం, ఒక ఫోల్డ్ లోపలికి, అగైన్ ఇంకొక ఫోల్డ్. అలా ఆల్టర్నేటివ్ ఫోల్డింగ్స్ అనేవి మన ఫింగర్ టిప్స్తో పట్టుకోవడం వల్ల మనకు ఆటోమేటిక్గా ప్లేట్స్ వచ్చేస్తాయి. వాటన్నింటినీ ఒక పిన్తో సెక్యూర్ చేసుకొని ఒక క్లిప్తో సెట్ చేశాక ఒక ప్లేట్ మీద ఒక ప్లేట్ అడ్జస్ట్ చేసుకోవాలి నిదానంగా. మ్యాక్సిమం ఈ ప్లేట్స్ అనేవి చేతితో పెడితే కొన్ని సారీ సెట్ అయిపోతాయి. అలా నీట్గా ఒక ప్లేట్ మీద ఒక ప్లేట్ అలా అడ్జస్ట్ చేసుకుంటూ రావచ్చు అనమాట. అలా నీట్గా ఒక ప్లేట్ మీద ఒక ప్లేట్ అడ్జస్ట్ చేసుకొని పెన్స్తో సెక్యూర్ చేసేయచ్చు. చూడండి, ఒక ప్లేట్ మీద ఒక ప్లేట్ నీట్గా. టైం చాలా సేవ్ అవుతుంది ప్రీఫ్లిట్ చేసి పెట్టుకోవడం వల్ల. ఈ టైంలో చాలా హడావిడిగా ఉన్న టైం చాలా హెల్ప్ అవుతుంది. అదేగా ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చింది. మ్యాక్సిమం ఏం చేస్తే ఎంత సన్న ప్లేట్స్ పెట్టుకున్నా కొంగేసుకున్న తర్వాత ఆ ప్లేట్స్ అన్ని విచ్చుకుపోయినట్టుంటాయి కొంచెం శారీస్కి. అలా కాకుండా ఆ పైచింగ్ మొత్తం నీట్గా ఉండాలి అంటే
ఇలా ప్లేట్ చేసుకుంటే నీట్గా చూడడానికి అందంగా ఉంటుంది. మీరు ఎన్ని వేలు పెట్టుకున్న పట్టు చీర అయినా సరే మనం కట్టే విధానం బాగాలేకపోతే అసలు బాగోదు కదా చూడడానికి. అందుకే ఇలా నీట్గా ప్లేట్ చేసుకోండి. చూసారు, చేత్తో మ్యాక్సిమం కొన్ని శారీస్ మెత్తగా ఏమంటే చేత్తోనే అయిపోతుంది అనమాట మెత్తగా. కానీ మనం ఒకసారి ఐరన్ చేసుకోవాలి. అది మొత్తం మనం కొంగులు ఎంత ఉందో అంతవరకు మొత్తం ప్లేట్ చేసుకొని పిన్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఆ పిన్స్తో సెక్యూర్ చేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఇది మొత్తం మన ఈ కొంగు పాటు మొత్తం ఐరన్ చేస్తాను ఇప్పుడు. అలా ఐరన్ చేయడం వల్ల చాలా నీట్గా ఉంటుందన్నమాట. మనం వేసుకున్నప్పుడు అటు ఇటు చెరిగిపోకుండా విచ్చుకుపోకుండా ఉంటుంది. ముఖ్యంగా చాలా శారీస్ ఇలా విచ్చుకుపోతూ ఉంటాయి కదా, అలా విచ్చుకుపోదు అనమాట, నీట్గా ఉంటుంది. మీరు కొంచెం ట్రయల్ టేకన్ అయినా సరే నీట్గా చేసుకోండి. ఫస్ట్ ఒక శారీ మీద ట్రయల్ వేయండి. ఫస్ట్ మంచి చీర తీసుకోకుండా ఒక నార్మల్ శారీ తీసుకొని ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసుకుంటే మీకే లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ ప్లీట్స్ పెట్టుకుంటున్నాం. ఈ ఫ్రంట్ ప్లేట్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ ప్లేట్ మనం ఇలా తీస్తాం చూడండి, అప్పుడు ఇప్పుడు కొంచెం క్లాత్ పైన నిక్కబుడుచుకున్నట్టు ఉంది చూసారా, అలా రాకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ కొంగు దగ్గర ఫస్ట్ ఒక పిన్ పెట్టుకుంటాం చూసారా, దానికి కొంచెం కింద ప్లేట్స్ ఒక్కో దాని పక్కన ఒకటి కొంచెం చిన్నగా ఒక్కొక్క ప్లేటు అడ్జస్ట్ చేసుకొని అక్కడ ఒక పిన్ సెక్యూర్ చేసుకోండి. అక్కడ ఒక పిన్ పెట్టచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆ మందాక కొంచెం ఇబ్బంది పడ్డ అదేదో అది రాకుండా ఉంటుందన్నమాట. నీట్గా పిన్ పెట్టేయండి. నా దగ్గర బాల్స్ లేక మీకు చూపించలేకపోయాను, కానీ మన మగ్గం వర్క్లో వాడే ఉంటాయి కదా పూసలు, ఆ పూసలు అనమాట. ఆ పూసలు పెట్టుకుంటే శారీ పాడవ్వదు. నెక్స్ట్ మనం ఫ్రంట్ ప్లేట్స్ పెట్టుకున్నప్పుడు ఒక ప్లేట్ ఫస్ట్ ఒక ప్లేట్లో క్రాస్గా వేస్తాం కదా, ఒక ప్లేట్ వేసాక దాని తర్వాత నెక్స్ట్ ప్లేట్ 1 ఇంచ్ గ్యాప్ ఉండాలన్నమాట. ఒక ప్లేట్కి ఇంకొక ప్లేట్కి ఒక్కొక్క మనం ఇంచ్ గ్యాప్ పెట్టుకోవాలి. ఆ ఇంచ్ గ్యాప్ పెట్టుకోవాలి. ఇంచ్ గ్యాప్ పెట్టుకొని మనకి ఎంత విడ్త్ కావాలో అంత విడ్త్ వరకు మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ప్లేట్స్ అన్నిటినీ. అసలు ఫ్రంట్ ప్లేట్స్ ఎంత అందంగా కనిపిస్తుంది, చీర అంత అందంగా కనిపిస్తుంది. ఫ్రంట్ ప్లేట్స్ కానీ వెనుక కొంగు కానీ చాలా అందంగా కనిపించింది. ప్లేటింగ్ అనేది బాగా కుదిరితే అలా ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్క ఇంచ్ గ్యాప్తో అలా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక్కొక్క ప్లేట్ చూసారా దగ్గరగా. ప్లేటింగ్ టైంలో ఫ్రంట్ ప్లేట్స్ పెట్టేటప్పుడు వాటి గ్యాప్స్ అవన్నీ చూసుకొని నాకు నీట్గా పెట్టుకుంటే చీర చాలా అందం వస్తుంది. అసలు ఒక్కసారితో రాలేదని బాధపడకండి, ఒక 2 శారీస్ ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా ఎట్లానో రావాల్సిన టైం ఉంది కదా, ఆలోపు ప్రాక్టీస్ చేసుకోండి. పూజల టైంలో అట్లా హడావిడి టైంలో చాలా యూజ్ఫుల్ అవుతుంది. అసలు చీరలు కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా కట్టుకోవచ్చు. అలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ఒకసారి ఐరన్ చేసుకుంటాం. ఐరన్ చేసుకొని ఇలా నేను పెట్టి చూడండి, ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఎంత స్ట్రైట్గా ఉన్నాయో లైన్స్ అనేవి అందంగా. ఒక హిప్ చైన్లో హిప్ బెల్ట్ లాంటివి పెట్టుకుంటారు కదా, అది పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం సెంటర్ ప్లేట్స్ అనమాట. సెంటర్ ప్లేట్స్ పెట్టినప్పుడు మనం కట్టు చెంగు దగ్గర ఒక పిన్ పెట్టుంటాం కదా, ఆ పిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి ప్లేట్స్ అనేవి నిదానంగా. అదంతా మనం సెంటర్ ప్లేట్స్ కోసం ఉన్న శారీ అనమాట. ఇదంతా వీటన్నిటితో నేను సెంటర్ ప్లేట్ సెట్ చేసుకోవచ్చు. మనం థర్డ్ పిన్కి సెకండ్ పిన్కి మధ్యలో ఉన్న క్లాత్ ఉంటుంది చూసారా, శారీ మొత్తం అది మొత్తం సెంటర్ ప్లేట్స్ కోసం. ఒక దాని వెంబడి ఒకటి నీట్గా సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకునేటప్పుడు ప్లేట్స్ అనేవి జారిపోతుంటాయి కొంతమందికి, కానీ ఆ ఫింగర్స్తో గట్టిగా పట్టుకుంటే ఏమైందంటే నీట్గా వస్తాయి. కొంతమందికి సెంటర్ ప్లేట్స్ పెట్టాక పైన మనం అంత నీట్గా పెట్టినా కింద విచ్చుకుపోతుంటాయి, ఎత్తి పెట్టినట్టు అట్లా అనిపిస్తాయి. కానీ ఇట్లా సెక్యూర్గా పెట్టుకొని ప్లేట్ చేసుకోవడం వల్ల చాలా అందంగా ఉంటాయి. ఈ ప్లేట్స్ అనేవి ఒకదాని మీద ఒకటి పెట్టకండి. మనం ఎట్లయితే ఫ్రంట్ ప్లేట్స్కి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చాము చూసామా, అంత 1 ఇంచ్ అవసరం లేదు, కానీ కొంచెం గ్యాప్తో ఒకదాని పక్కన ఒకటి పెడితే ఆ ప్లేట్స్ అనేవి విడివిడిగా అందంగా కనిపిస్తాయి అన్నమాట.
మనం కొంగు ప్లీట్స్ అయితే ఒకదాని ఒకటి పెట్టేస్తాం, కానీ సెంటర్ ప్లీట్స్కి వచ్చేటప్పుడు ఏమైందంటే ఒక దాని పక్కన ఒకటి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాలి. అలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి పెడితే ఆ ప్లీట్స్ అనేవి ఒకదాని పక్కన ఒకటి అందంగా కనిపిస్తాయి. పైన ఒక పిన్ పెట్టేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఒక పిన్ పెట్టేసిన తర్వాత క్లిప్స్తో దాన్ని టైట్గా ఫిట్ చేసేసి పైన ఉన్న ప్లేట్స్ దగ్గర క్లిప్స్ పెట్టేసుకొని కిందకి వచ్చాను. కింద పెద్ద బార్డర్ ఉన్న అంచు మనకి ఫాల్ దగ్గర ఉండేది చూసారా, అక్కడికి వచ్చేసి ఒక ఫస్ట్ ప్లేట్ ఇట్లా పైకి విడి చేసి పట్టుకుంటే ఇంకా ఆటోమేటిక్గా ఒక్కొక్క ప్లేట్ మన చేతికి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా సేమ్ అంతే, మనం పైన ఎట్లయితే ఒక్కొక్క ప్లేట్ పక్కన పెట్టామో ఇక్కడ కూడా సేమ్ అంతే, ఒక్కొక్క ప్లేట్ కొంచెం కొంచెం గ్యాప్తో పక్కన పెట్టాను అనమాట. అలా పక్కన పెట్టిన తర్వాత వాటి వరుస లైన్ ఎంత నీట్గా కనిపిస్తుందో అలా ఒక్కొక్కటి పెట్టుకున్న తర్వాత అంత చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఇంకొక పిన్ పెట్టేయండి. లైన్స్ అంత నీట్గా కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఒక పిన్ పెట్టేయండి. దాని తర్వాత మన పైన కొంచెం పైన కూడా ఇంకొక పిన్ పెట్టండి. మొత్తం మనకి సెంటర్ ప్లేట్స్ దగ్గర 3 పిన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. పెట్టుకొని ఒకసారి ఐరన్ చేసుకోండి. నీట్గా ఐరన్ చేసుకున్నాం అనుకో మన ప్లేట్స్ ఎట్లా పెట్టామో అట్లనే ఉంటాయి. మనం కట్టుకున్న తర్వాత కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఇది కొంచెం మెత్తటి శారీ కాబట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు, ఒకసారి ప్లేట్ చేయగానే వచ్చేసింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కొంగు పాటు మనం టేబుల్ అవతలకి వేసుంటాం, అది తీసుకొని మనం లెఫ్ట్ షోల్డర్ మీద వేసుకోండి, రివర్స్ వేసుకోండి. అంటే ఫ్రంట్ ప్లేట్ రైట్ సైడ్ అనేది మన బాడీకి ఉంటాయి, నాకు కెమెరా మీద కనిపిస్తుంది కదా అది రాంగ్ సైడ్. ఇప్పుడు మొత్తం శారీ మొత్తాన్ని ఉల్టా చేసేయాలన్నమాట. అంటే ఆ సెంటర్ ప్లేట్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా టేబుల్ సైడ్ వెళ్ళిపోతాయి. రిమైనింగ్ కట్టు చెంగు మొత్తం టేబుల్ కిందకి వెళ్ళిపోతుంది. ఈ క్లాత్ అంతా కట్టు చెంగు కోసం మనం యూజ్ చేసే వదిలిపెట్టిన క్లాత్, ఆ క్లాత్ని మళ్ళీ పైకి తీసుకోండి. ఆ సైడ్ ఆ ప్లేట్స్ ఉన్నాయి చూసారా, ఆ ప్లేట్స్ వరకు ఎంతవరకు వస్తే అంతవరకు మన వైపు తీసుకోవాలి. క్లాత్ మొత్తం ఇలా లాగేసుకొని కొంచెం ముందు వైపుకి మన సైడ్కి ఆ చివరి అంచు ఉంది కదా, ఆ కట్టు చెంగు అంచు చివరలు కొనలు వాటిని తీసుకొచ్చి మళ్ళీ అగైన్ ఇంకో ఫోల్డ్ చేయాలి. నేను ఒక ఫోల్డ్ చేస్తాను చూడండి. ఆ కట్టు చెంగుని తీసుకొచ్చి ఫోల్డ్ అక్కడి వరకు, ఆ ఎడ్జ్ వరకు, ఆ ఎడ్జ్ దగ్గర ఒక ఫోల్డ్, ఇంకొక మడత వచ్చింది. అంటే మనం ఎంత క్లాత్ వదిలామో ఒక్కొక్కరు ఒక్కొక్క సైజు ఉంటుంది కదా, ఒక్కొక్క సైజుకి ఒక్కొక్క రకంగా క్లాత్ మిగులుతుంటుంది. ఇప్పుడు ఇంకొక ఫోల్డ్, ఈ ఫోల్డింగ్ మన నార్మల్ బాక్స్ ఫోల్డింగ్ సరిపోతుంది ఈ లెంత్. ఇప్పుడు ఆ లెంత్ ఎంత ఉందో అంతా మన ఫ్రంట్ సైడ్ ప్లేట్స్ ఉండాలన్నమాట, అంత లెంత్. ఇప్పుడు ఇట్లా దాని మీద సెట్ చేసిన తర్వాత మనం ఆ ఫోల్డింగ్ చేసిన లెంత్ ఆ ఫ్రంట్ ప్లేట్స్ ఒక శారీ ఒక లెంత్ ఒకటే ఉంది, ఎంత ఉండాలో అంత తీసుకొని కొంచెం ఇలా ముందు వచ్చేసి ఒక క్లిప్ పెట్టుకొని మంచిగా ఉంచుకొని అటు ఇటు జరగకుండా నీట్గా ఉండిద్ది అనమాట. అలా మిగతా ప్లేట్స్ కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బాక్స్ ఫోల్డింగ్ ఏమన్నా ఒకవేళ ఈ బాక్స్ ఫోల్డింగ్ దగ్గర ఏమన్నా కొంచెం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ దీని వరకు ఒక సెపరేట్ వీడియో చేసి పోస్ట్ చేస్తా. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి రిమైనింగ్ క్లాత్. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది బిగ్ బార్డర్ సైడ్ అటు నుంచి ఒక ఫోల్డింగ్, ఇటు సైడ్ మనకి ఎక్కువ క్లాత్ ఉంది కదా, ఇటు సైడ్ 2 ఫోల్డింగ్స్ వస్తాయి. అటు నుంచి అట్లా కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇంకొక రిమైనింగ్ ఇంకో ఫోల్డింగ్. ఇప్పుడు మనం ఇలా తిప్పేటప్పుడు ఏమైందంటే మనం నెక్స్ట్ ఇలా తిప్పుతాం కదా ఆ చెస్ట్ ప్లేట్స్ దగ్గర, వాటిని ఆ 2 సైడ్స్ గట్టిగా పట్టుకోండి. ఆ 2 సైడ్స్ గట్టిగా పట్టుకొని ఇలా మీ వైపుకి టర్న్ చేసుకోండి. ఇంకా అంతే, సెట్ అయిపోతుంది. ఇలా చేసుకొని మీరు ఒక 10 days ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కూడా ఏం పర్వాలేదు. ఒక 10 days అయితే ఉంచుకోవచ్చు కదా, శారీ ఒక 10 daysకి అయితే ఏమంత పాడవ్వదు. రిమైనింగ్ కొంగు కూడా తీసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మీకు ఆ శారీ ఫోల్డింగ్ దగ్గర ఒక గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లోకి ఫోల్డ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఆ గ్యాప్ ఉంటుంది చూసారా, 2 layers మధ్యలో గ్యాప్, ఒక 2 layers ఫామ్ అవుతాయి అక్కడ
చెంగుని కొంగుని పెట్టేస్తే సరిపోతుంది. ఇంతే అండి ఈ ప్లేటింగ్. ఒకవేళ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, డౌట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఏమన్నా టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తా క్లియర్ చేయడానికి. థ్యాంక్ యూ.